రే రే ఆకాష్, గౌతమ్ ఆగరా, ఏమైందిరా? రే గౌతమ్ ఆగరా, రే నేను ఆపను, ఆపను, గౌతమ్, ఆపను, ఆపను. ఆగరా. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైంది? నా అహల్య ఎక్కడుందో తెలిసిపోయిందిరా. అవునా? సిస్టర్ ఎక్కడుందిరా? ఎలా ఉంది? అహల్య ఎక్కడో లేదురా, నా పక్కనే ఉంది, నాతోనే ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అహల్య నీ పక్కన నీ కళ్ళెదురుకుండా ఉండటం ఏంటి? నా బాబుని చూసుకోవడానికి మీరా అనే నర్సు మా ఇంటికి వస్తుందని చెప్పాను కదా. అవును. ఆ మీరా ఎవరో కాదురా, నా అహల్యరా, నా అహల్యరా. నిజమా? నిజం. అహల్య సిస్టర్ నర్సు వేషంలో మీ ఇంటికి వస్తుందా? అవునరా, తనే అహల్య. నన్ను బాబుని చూడ్డానికి మారు వేషంలో తను మా ఇంటికి వస్తుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఆ నర్సు మీరానే అహల్యని నీకెలా తెలిసింది? అప్పుడు బాబుకి జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాను కదా, ఆ రోజు తర్వాత నర్సు వేషంలో అహల్య మా ఇంటికి వచ్చిందిరా. తనను చూడగానే బాబు ఏడుపు ఆపేశాడు. అప్పుడే నాకు తన మీద చిన్న డౌట్ వచ్చింది. ఆ తర్వాత అదితి నా బాబు గురించి బ్యాడ్గా మాట్లాడితే అహల్య తనతో గొడవ పడింది. అప్పుడు నా డౌట్ మరింత పెరిగింది. ఆ తర్వాత ఆ రోజు అహల్య చనిపోయిందని అదితి పోలీసుల్ని తీసుకొచ్చి డ్రామా ఆడింది. అప్పుడు కూడా అహల్య అదితితో గొడవ పడింది. అప్పుడు నాకు ఇంకా డౌట్ వచ్చింది. నర్సు రూపంలో ఉన్న అహల్యని గుడికి తీసుకెళ్లాను. తన గుళ్ళో ఏం చేసిందో తెలుసారా? ముడుపులో చీటీ రాసి కట్టిందిరా. ఆ చీటీలో ఏముందో తెలుసా? నేను బాబు సంతోషంగా ఉండాలని రాసి పెట్టింది. ఆ ముడుపులో చీటీ అనుకోకుండా నేను చదివాను. అప్పుడే నా డౌట్ కన్ఫర్మ్ అయింది. రేయ్ చాలా గుడ్ న్యూస్ చెప్పావురా. పోనీలే, అహల్య ఎక్కడుందో ఏంటో అని ఇన్నాళ్ళు టెన్షన్ పడ్డావు. ఇప్పుడు తను నీ పక్కనే ఉంది. అవునరా, అహల్య ఏ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో నాకు తెలియదు గాని నన్ను బాబుని చూడకుండా ఉండలేక మళ్ళీ నర్సులాగా మా ఇంటికి వచ్చింది. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇంటికి వెళ్ళి నర్సు మీరా ఎవరో కాదు అహల్య అని మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. లేదురా, ప్రస్తుత పరిస్థితుల్లో నేను అలా చెప్పలేను. ఎందుకురా? అహల్య గురించి చెప్తే అందరూ ఆనందపడతారు కదా. మా అమ్మా నాన్న ఆనందపడొచ్చురా, కానీ మా అక్క బావ నాన్నమ్మ అహల్య విషయంలో నెగిటివ్గా ఉన్నారు. అహల్య వెళ్ళిపోవడం వాళ్ళకి హ్యాపీగా ఉంది. నాకు తెలిసి వాళ్ళ కారణంగానే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయాన్ని డైరెక్ట్గా అహల్య నాతో చెప్పలేకపోయినా నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. మరి ఎలా రా? ఇంకెన్నాలని దాగుడు మూతలా ఆటలాడతారు? అహల్యకి ధైర్యం వచ్చే వరకు, నా మీద ఇంకా నమ్మకం పెరిగే వరకు నేను కూడా తనెవరో తెలియదన్నట్టుగా నాటకం ఆడతానురా. పరిస్థితులు చక్కబడ్డాక, అహల్యకి ధైర్యం వచ్చాక అప్పుడు అహల్య గురించి నేను ఇంట్లో చెప్తాను. ఆ లోపు అహల్య గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే? తెలియకుండా నేను మేనేజ్ చేస్తానురా. అహల్య తనకి తానుగా ఆ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి తీసుకొస్తాను. అప్పటి వరకు నేను మేనేజ్ చేస్తాను. ఏదైతే అహల్య నా కళ్ళెదురుగానే ఉంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. రేయ్, గౌతమ్, రేయ్, గౌతమ్. పిన్ని గారు, బాబాయ్ గారు బెనర్జీ అన్నయ్య గురించి ఏదో చెప్పబోయారు. దేని గురించి అయ్యుంటుంది? మళ్ళీ అడుగుదాము అంటే అవకాశం దొరకట్లేదు. బెనర్జీ అన్నయ్య గురించి వాళ్ళు నాతో ఏం చెప్పాలనుకున్నారు? నన్నెందుకు బయట ఉండమంటున్నారు?
రోజు వీడిని వదలకూడదు. అసలు వీడెవడో తెలుసుకోవాలి. వీడి మొహం నాకు తెలియాలి. నేను చెప్పిన విషయం ఏం చేసావు అహల్య? చేయడం ఏంట్రా, నీ సంగతి తెలుస్తాను. ఈ రోజు నువ్వు అయిపోయా. చెప్పరా, నువ్వెవరు? ఎందుకు ఆ బాక్స్ గురించి అడుగుతున్నావు? ఈ రోజు నువ్వు దొరికిపోయావురా, అయిపోయావు. మర్యాదగా మాస్క్ తీసి నీ మొహం చూపించరా. చూపిస్తావా లేదా? చూపించు. ఎవరమ్మా ఇతను? ఏంటి గొడవ? వీడే అన్నయ్య, మాస్క్ పెట్టుకుని నన్ను ఇన్నాళ్ళు వెంటాడుతున్న మాస్క్ మ్యాన్ వీడే. ఈ రోజు వీడి నిజస్వరూపం చూడాలనుకున్నాను, అందుకే మాస్క్ తీశాను. రేయ్, ఎవర్రా నువ్వు? నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు చెప్పు, ఎవర్రా నువ్వు? ఏం కావాలి నీకు? చెప్పరా, వాడిని వదులు కన్నయ్య. చెప్పు. రేయ్, చెప్పరా. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే చంపేస్తాను. చెప్పరా.